నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి కన్నడ యాక్టర్ దర్శన్ కేసులో అయితే పవిత్ర గౌడ చాలా అంటే నేను తప్పు చేశా అని చెప్పేసి బాధపడుతుంది. అసలు ఎవరి పవిత్ర గౌడ ఎందుకు తప్పు చేశా అని ఫీల్ అవుతుంది, అసలు ఏం జరిగింది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే నేను తప్పు చేశా అని చెప్పేసి పవిత్ర గౌడ ఫీల్ అవుతున్నారు. అసలు ఎందుకు ఫీల్ అవుతున్నారు? అంటే దర్శన్ కేసులో నేను తప్పు చేశా అని చెప్పేసి తను ఫీల్ అవుతున్నారు. అంటే తప్పు చేశా అని అసలు ఎవరికి చెప్తున్నారు? మన అందరికీ తెలుసు, ఛాలెంజింగ్ స్టార్గా అభిమానులు పిలుచుకున్నటువంటి కన్నడ స్టార్ హీరో దర్శన్ని పోలీసులు మన బుధవారం రోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం మనకు తెలుసు. సో ఇదే కేసులో A1గా ఉన్నటువంటి నిందితురాలు ఆయన ప్రియురాలని చెప్పుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి తాము అనుబంధంలో ఉన్నట్టు ఆమె ఈ సంవత్సరం జనవరిలో తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా బయట ప్రపంచానికి వెల్లడించడం, ఆ పోస్టే ఇప్పుడు ఈ అంతటికి కూడా ఒక ఘోరానికి దారి తీయటం అనేది మనకు తెలిసిందే. సో ఆమె పెట్టిన ఆ పోస్టుని చూసి తట్టుకోలేకపోయిన దర్శన్ అభిమాని ఒక రేణుకాస్వామి అని చిత్రదుర్గ అనే ప్రాంతానికి చెందిన ఒక మెడికల్ షాప్లో పనిచేసే అతను ఆమెని అసభ్య పదజాలంతో దూషిస్తూ అశ్లీల చిత్రాలు ఆమెకి మెసేజ్లు చిత్రాలు ఆమెకి పోస్ట్ చేశాడని చెప్పేసి దీన్ని ఆమె దర్శన్ దృష్టికి తీసుకెళ్లడంతో దర్శన్ అదే ప్రాంతానికి సంబంధించిన చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన తన మరో అభిమాన సంఘానికి అధ్యక్షుడైనటువంటి రఘు అనే అతని స్నేహితుల ద్వారా సో అతన్ని రప్పించి రేణుకాస్వామిని తన దగ్గరికి రప్పించుకొని ఒక ఫామ్ హౌస్లో నిర్బంధించి అతన్ని కొట్టి తర్వాత వాళ్ళు కూడా అభిమానులు అందరూ కూడా కొట్టడంతో అతను చనిపోవటం, ఆ తర్వాత అతని బాడీని ఒక డ్రైనేజ్లో పడేయటం. సో ఆ బాడీని కుక్కలు అత్యంత దారుణంగా కుక్కలు పీకు తింటుంటే ఒక డెలివరీ బాయ్ చూసి, ఫుడ్ డెలివరీ బాయ్ అనుకుంటా, అతను చూసి పోలీసులకి సమాచారం అందించడం. సో అప్పుడు ఇదంతా ఈ కేసు అంతా కూడా బయటపడటం ఇవన్నీ చూసాం. మరి ఇప్పుడెందుకు పవిత్ర గౌడ తప్పు చేశాను ఎందుకు అంటుందంటే, విచారణ సమయంలో అంటే బుధవారం గురువారం 2 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఆమె ఉన్నారు. ఈ కస్టడీలో ఉండి ఆమె నేను దర్శన్కి ఈ విషయం చెప్పి, అంటే రేణుకాస్వామి తనకు అశ్లీల మెసేజ్లు పంపించినటువంటి ఆ విషయాన్ని దర్శన్కి చెప్పి తప్పు చేశాను, అలా కాకుండా దర్శన్కి చెప్పకుండా నేనే ముందుగానే మీ దగ్గరకు వచ్చి నేను కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే రేణుకాస్వామి మీద ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు అని చెప్పేసి ఆమె విలపించింది అని చెప్పేసి పోలీసు వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ సార్. అంటే ఇక్కడ చూస్తుంటే అసలు పవిత్ర గౌడ మన దర్శన్ లైఫ్లోకి అసలు ఎట్లా ఎంటర్ అయింది సార్? యాక్చువల్గా పవిత్ర గౌడ ఒక టెలివిజన్ ఆర్టిస్టు, ఒక మోడలు, అలాగే ఒక ఫ్యాషన్ డిజైనర్. తను ఒక బౌటిక్ కూడా నడుపుతున్నారు. సో అందులో అంటే సంప్రదాయ చీరలు, సో ఇలాంటి వస్త్రాలని ఆమె డిజైన్ చేస్తూ, అలాగే మరోవైపు టీవీ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఆమె ఒక నటిగా కొనసాగుతున్నారు. 2016లో 54321 అనే ఒక సినిమా ద్వారా ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సో ఆ తర్వాత చిత్రంగళ్ళు అనే ఒక సినిమా ద్వారా చిత్రంగళ్ళు అనే సినిమా, అలాగే కొన్ని సినిమాలు ఆమె యాక్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే విజయలక్ష్మి తోటి, అంటే విజయలక్ష్మి దర్శన్ భార్య, సో ఆమె ఒక 10 ఏళ్ల క్రితం తనని దర్శన్ వేధిస్తున్నాడు, తనని కొడుతున్నాడు అని చెప్పేసి ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇస్తే తనను దర్శన్ తీసుకెళ్ళి జైల్లో పెట్టిన సందర్భం ఉంది. సో ఆ టైంలోనే దర్శన్కి ఈమె సపోర్ట్గా నిలిచి అతనికి దగ్గర అయిందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అట్లా అంటే ఈయనకి పెళ్ళి 20 ఏళ్ళు అయింది, ఆమెకి పవిత్రకు వచ్చేసి ఒక 10 సంవత్సరాల క్రితమే విడాకులు అయిపోయాయి. సో ఆ తర్వాత దర్శన్ తోటి ఆమె కలిసి సహజీవనం చేస్తున్నట్టుగా ఆమె పెట్టుకున్న ఒక పోస్ట్ ద్వారానే ప్రపంచానికి తెలిసింది. మన బంధానికి 10 ఏళ్ళు అని చెప్పేసి ఆమె పెట్టుకోవటం, దీన్ని చూసి మళ్ళీ విజయలక్ష్మి స్పందించి, దర్శన్ భార్య స్పందించి, మా జీవితాల్లో రావడానికి నీకేం హక్కు ఉంది, నీ మీద కేసు పెడతానని చెప్పేసి ఆమె గొడవ చేశారు. అప్పుడు
సో ఏదేమైనా ఆ పోస్టు అంటే ఆమె అట్లా ఒక దర్శన్ వ్యక్తిగత జీవితంలోకి వాళ్ళ భార్యాభర్తల జీవితంలోకి ఈమె పవిత్ర గౌడ అక్రమంగా చొరబడ్డారని ఫీల్ అయినటువంటి రేణుకా స్వామి ఆమెతోటి అట్లా కామెంట్లు పెట్టడమే కాకుండా ఆమె పోస్ట్కి స్వయంగా ఆమె అశ్లీల మెసేజ్లు పంపటం ఇవన్నీ జరగటం ఇదంతా తదనంతరం జరిగినటువంటి పరిణామాలు. ఆమెకు మొదటి భర్త ద్వారా పవిత్ర గౌడకి ఒక కుమార్తె కూడా ఉంది, ఖుషి గౌడ అని చెప్పేసి. సో ఆ ఖుషి గౌడతోటి ఆమె పుట్టినరోజుకి తన పుట్టినరోజుకి కూడా దర్శన ఆ అమ్మాయితో కూడా కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి ఈ మధ్య కాలంలో. అలా మొత్తానికి అయితే లేటెస్ట్ పోలీసుల విచారణలో తేలింది ఏమంటే రేణుకా స్వామి మర్మాంగం మీద బూటు కాలితోటి దర్శన్ కొట్టడం వల్లే అతను చనిపోయాడు అని చెప్పేసి, అంటే అందులో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా చెప్పిన మాట. ఈవెన్ పంచనామాలో కూడా అంటే పోస్ట్ మార్టంలో కూడా మర్మామయం మీద బలమైన దెబ్బ తగ్గటం వల్లే రేణుకాస్వామి చనిపోయాడని డాక్టర్లు కూడా నిర్ధారించారు. సో అది చేసింది అలా కొట్టింది దర్శనే అని చెప్పేసి అక్కడ అంటే అతన్ని కొట్టిన వాళ్ళ రేణుకాస్వామిని కొట్టిన వాళ్ళు కూడా వాంగ్మూలం ఇచ్చారు. వాళ్ళు కూడా పోలీసుల విచారణలో చెప్పారు. సో దీన్ని బట్టి దర్శన్ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని మనం చెప్పుకోవాలి. సో అది కనుక కోర్టులో కనుక నిరూపణ అయితే వీళ్ళు బలమైనటువంటి ఈ సాక్షుల్ని అలాగే డాక్టర్ల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని వీళ్ళన్నీ కూడా నిరూపించగలిగితాయని కనుక ఖచ్చితంగా దర్శన్కి ఈ కేసులో జైలు శిక్ష పడక తప్పద పరిస్థితి కనిపిస్తుంది. అతనితో పాటు అతన్ని ప్రేరేపించినందుకు గాను, ఎందుకంటే ఇందులో ఎక్కిజుడు బనుగా ఉంది, ప్రథమ నిందితురాలుగా ఉంది పవిత్ర గౌడ. కాబట్టి ఆమెకు కూడా పెద్ద శిక్ష పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే దర్శన్ కోసం వాళ్ళ అభిమానులు మేమే చేసామని చెప్పేసి కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే అతనికి శిక్ష నుంచి తప్పించడానికి వీళ్ళు ముందెళ్ళి 10 లక్షలు ఇచ్చేది ఉంది, సో అందుకే మేము ఇలాంటివి చేసామన్నారు. మరి ఇప్పుడు దాన్ని అంటే ఇప్పుడు వాళ్ళు అందరూ ఒప్పుకున్నట్టేనా మొత్తానికి? ఒక్కో మనిషికి 5 లక్షల చొప్పున ఇచ్చారు. వాటిని కూడా పోలీసులు రికవరీ చేసే పనిలో ఉన్నారు. సో అందులో దర్యాప్తులో భాగంగా ఆ డబ్బులు కూడా రికవరీ చేసి, సో వాళ్ళు కూడా అంటే ఎందుకంటే వాళ్ళు తప్పుడు సమాచారం అందించారు కాబట్టి పోలీసులకి వాళ్ళు కూడా కేసులో ఇరుక్కుంటారు. సో ఇట్లా ఏదేమైనా సరే ఒక విషాదకరమైనటువంటి అంశం. తన అభిమానినే దర్శన్ లాంటి ఒక స్టార్ హీరో చంపడం, హత్య చేయడం, పైగా తనే కొట్టి చంపాడని కూడా సాక్షులు చెప్తున్నటువంటి విషయం, డాక్టర్లు కూడా నిర్ధారించినటువంటి విషయం. కాబట్టి సో ఇలాంటి చర్యలు అంటే ఏదైతే వివాహేతర సంబంధాలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం, అటు టెలివిజన్ రంగంలోనూ ఇటు ఫిలిం ఇండస్ట్రీలోనూ ఇలాంటి వివాహేతర సంబంధాలు అనేవి చాలా దారుణాలకి, చాలా ఘోరాలకి దారితీస్తున్నాయి. సో కాబట్టి అందరూ ఈ ఉదంతాలన్నీ కూడా చెప్తుంది ఏంటంటే మనం అంటే అందరి నలుగురికి తెలియజెప్పే ఒక స్థితిలో ఉన్నప్పుడు, ఎందుకంటే సినిమా హీరో అంటే అతను ఆరాధించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అతని ప్రవర్తన అనేది మార్గదర్శకంగా ఉండాలి. కానీ ఇలా దుందుడుకు చర్యలకు లేదా అంటే ఇలాంటి సంబంధాలు ప్రేరేపించేటట్లుగా ఉండకూడదు అని చెప్పేసి ఈ ఉదంతం చాలా గట్టిగా చెప్తుంది.